హలో అండి. నా పేరు సునీత. మేము ఉంటున్నది అనకాపల్లికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ ఊరిలో. ఇప్పుడు నా వయసు 32 ఏళ్ళు. ఇది నా చిన్నప్పుడు, అంటే నేను 9 ఏళ్ల వయసులో ఉండగా మా అమ్మ జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. మా అమ్మ నాన్నలకు మేము ఇద్దరు సంతానం, నేను అలాగే అక్క. అప్పటికి మా నాన్నగారు బెల్లం ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. మరి మేము ఉన్నటువంటి ఇంటి పక్కనే మా మామయ్య వాళ్ళు కూడా ఉంటారు. ఇక మామయ్య కూడా నాన్నతో పాటు అదే ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఒకరోజు మా నాన్నకు నైట్ డ్యూటీ పడింది. ఇంట్లో మామయ్య కూడా లేరు. ఇక అలాంటి టైంలో అనుకోకుండా అమ్మ నిద్రలేచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏదోలా ప్రవర్తిస్తుంటే, ఇక అక్క నేను ఇద్దరం కూడా చిన్నపిల్లలు కావటంతో బాగా భయపడి ఇంటి నుండి బయటకు పరిగెత్తాం. అలా బయటకు చేరుకున్న మేము భయపడుతూ ఏడుస్తూ ఉంటే, అత్తయ్య వాళ్ళతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా నిద్రలేచి ఏం జరిగింది అని అడగ్గా ఇంట్లో ఉన్నటువంటి అమ్మ గురించి చెప్పాం. వారంతా వెళ్ళి చూస్తే అమ్మ ఒక రూమ్లో నిల్చుని కిటికీ వైపుగా చూస్తూ, నేనొచ్చేస్తాను, కానీ నాకంటూ కొంత సమయం కావాలి. అవును, నీ ముఖాన్ని నేనెప్పుడూ కూడా చూడలేదు. అయినా నీ శరీరం అంతా కూడా అలా కాలిపోయిందేంటి? నీకు బాధగా అనిపించడం లేదా? నీకు తోడుగా రమ్మంటున్నావు కదా, మీ వాళ్ళు ఎవ్వరూ లేరా అని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా తనలో తాను మాట్లాడుతుంది. ఇక వారంతా కూడా అమ్మ యొక్క పొజిషన్ని చూసి ఏదో గాలి సోకినట్టుగా ఉందని వారికి తెలిసినటువంటి పరిహారం చేసి ఆ పూటకు అమ్మకు ఏమీ కాకుండా కాపాడుకున్నారు. ఇక ఉదయాన్నే నాన్న ఇంటికి రావడంతో వారంతా కూడా అమ్మ గురించి నాన్నకు చెప్పారు. సరే, ఇప్పటికైతే బాగానే ఉంది కదా అని ఊరుకున్నారు. ఇక పగలంతా కూడా గడిచింది. ఇక ఆ రోజు రాత్రి నాన్న మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళాలి, కానీ మళ్ళీ అమ్మకు ఏమవుతుందో అన్న భయం కారణంగా వెళ్ళలేకపోతున్నారు. అయితే అమ్మ మాత్రం అసలు ఏం జరిగిందో నాకు కూడా తెలీదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, అనవసరంగా పని ఆపేయడం ఎందుకు, మీరు వెళ్ళండి, నాకేం కాదు అని చెప్పగా ఇక అప్పటికప్పుడు నాన్న బయలుదేరి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు. ఇక అప్పటికి అమ్మ అయితే బాగానే ఉంది, నాన్న కూడా వెళ్ళిపోవటం జరిగింది. ఇక అమ్మ ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అమ్మ, అక్క, నేను అంతా కలిసి భోంచేసి ఒకే మంచం పైన పడుకున్నాం. ఇక ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాం. సరిగ్గా తొలి రోజులాగే అర్ధరాత్రి వేళ అమ్మ నిద్ర లేచింది. నీకు బట్టలు బాగా టైట్ అయిపోయినట్టుగా ఉన్నాయి, పైగా శరీరం అంతా కూడా కాలిపోయింది, ఆ బట్టల్ని మార్చుకోవచ్చు కదా, అలా ఎవరితో కిటికీ వద్ద నిల్చుని మాట్లాడుతున్నట్టుగా మాకు వినపడింది. ఇక నేను అక్క ఇద్దరం కూడా నిద్రలేచి చూస్తే కిటికీ దగ్గర నిలబడి, సరే మరి మా పెద్దమ్మాయి బట్టలు ఉన్నాయి, ఇప్పుడే ఇస్తాను అంటూ వెంటనే బీరువా దగ్గరకు వెళ్ళి అక్క బట్టల నుంచి ఒక జతను తీసుకొచ్చి ఆ కిటికీ అవతల వైపు ఉన్న వారికి అందిస్తున్నట్టుగా చూసాం. కానీ అక్కడ చూస్తే ఎవ్వరూ కనపడటం లేదు. అయితే అమ్మ మాత్రం, పర్వాలేదమ్మా, తీసుకో, నా కూతుర్ని చెల్లి లాంటిదే కదా అని చెప్తుంటే అవతల వ్యక్తి అమ్మ ఇస్తున్నటువంటి బట్టలు తీసుకోవటం ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తుందేమో, అందుకే అమ్మ మాత్రం అన్ని వేళలా ఒకేలా ఉండదు కదా, కష్ట సుఖాలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాలి. అయినా నిన్ను చూస్తుంటే నాకే భయంగా ఉంది, శరీరం అంతా కూడా ఎలా కాలిపోయిందో చూడు, ఎలా భరిస్తున్నావో ఏంటో అని మాట్లాడుతుంది. ఇలా అమ్మ తనలో తాను మాట్లాడుకోవటం చూస్తుంటే మా ఇద్దరికీ భయంగా అనిపించింది. ఇక వెంటనే అమ్మను మా దగ్గరికి రమ్మని పిలిచాం. కానీ అమ్మ మాత్రం మా మాట వినిపించుకోలేదు. నేనిచ్చే బట్టలు తీసుకోవటం లేదు, కానీ నీతో పాటు నన్ను రమ్మంటున్నావు, నీతో నేను రావాలి అంటే నేను ఇచ్చే బట్టలు తీసుకోవాలి అని మళ్ళీ ఇవ్వబోయేసరికి ఇక నేను అక్క ఇద్దరం కలిసి అమ్మను పట్టుకుని వెంటనే వెనక్కి లాక్కొచ్చాం. అలా అమ్మను వెనక్కి లాక్కు రావటంతో ఒక్కసారిగా కోపానికి గురై మా ఇద్దరిని కొట్టడం మొదలుపెట్టింది. ఇక తలుపు తెరిచే ఉండటంతో బయటకు వెళ్ళాలి అని ప్రయత్నించాం. ఇక మేమిద్దరం కూడా ఒక్కటయ్యాం. అమ్మను అదే ఇంట్లో పెట్టేసి గడియ తీసుకొని ఇంటి బయటకైతే వచ్చేసాం. ఇక అమ్మ ప్రవర్తన చూసి అప్పుడు కూడా భయంతో గేడుస్తున్నాం. మళ్ళీ అదే పరిస్థితి.
ఇక వీధిలో వాళ్ళంతా కూడా నిద్రలేచి మా ఇంటికైతే వచ్చేశారు. ఇక చూస్తే అమ్మ తనలో తాను 2 చేతులతో తన గొంతును తానే నొక్కుకుంటున్నట్టు కనిపించింది. అది చూసిన వాళ్ళంతా కూడా భయపడ్డారు, విడిపించారు. ఎవరికి తెలిసిన పరిహారాన్ని వారైతే చేస్తున్నారు. కానీ నేను చనిపోవాలి, నన్ను విడిచిపెట్టండి, పాపం తాను ఒంటరిగా ఉందంట, నన్ను రమ్మంటుంది అని ఏదేదో మాట్లాడుతుంటూ గొంతు నొక్కుకోబోతుంటే చివరికి మా ఇంటి వెనుక ఉన్నటువంటి తాత వచ్చి సరైన పరిహారాన్ని చేయగా అప్పటికి మళ్ళీ నార్మల్ అయింది. ఇక ఆ విధంగా ఆ రాత్రి గడిచింది. ఇక ఉదయాన్నే డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చినటువంటి నాన్నతో విషయాన్ని చెప్పాం. సరే, ఈ రాత్రి నేను ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళడం, ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పారు. పగలంతా కూడా గడిచింది. అది రాత్రి వేళ. అప్పటికే వర్షం కూడా పడుతుంది. దాదాపుగా రాత్రి 10 గంటలు కావస్తుంది. ఇక నాన్న డ్యూటీకి వెళ్ళకపోవడంతో మేమంతా కూడా, అంటే నలుగురం కూడా ఒకే రూమ్లో పడుకున్నాం. ఇంతలో ఉరుములు మెరుపులు మరింత ఎక్కువయ్యాయి. వీచే గాలికి వర్షం నీరు కిటికీ లోపల నుండి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇక అమ్మ లేచి డోర్ క్లోజ్ చేయాలి అనుకుంది. అంతే, మళ్ళీ అక్కడ అమ్మాయి నిల్చున్నట్టు తాను వర్షంలో తడిసిపోతున్నట్టు కనపడేసరికి అక్కడే ఉన్నావేంటి, ఇంట్లోకి రామ్మాని డోర్ తెరవబోయింది. కానీ అమ్మను గమనిస్తున్న నాన్న మళ్ళీ ఆ గాలి సోకినట్టుగా ఉంది, నేను వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాను, నువ్వొచ్చి పడుకో అని చెప్పారు. ఇక అంతవరకు నార్మల్గా ఉన్నటువంటి అమ్మ ఒక్కసారిగా ఏదోలా మారిపోయింది. నేను వెళ్తానంటే వద్దంటాడేంటి? అలా వెంటనే నాన్నను పక్కకు నెట్టేసి తాను వెళ్ళి డోర్లు తీసేందుకు వెళ్తుంటే నాన్న కోపం వచ్చింది. చెంపపైన గట్టిగా దెబ్బ కొట్టారు. అలా కొట్టడంతో గట్టిగా అరుస్తూ, నన్నే కొడతావా? ఇప్పటికే కాలిపోయినటువంటి ఒంటిని భరించలేక నాన్న అవస్థలో పడుతున్నాను, పచ్చి పుండుపైన మళ్ళీ కొట్టాం. అలా ఒక్కసారిగా ఉగ్ర రూపాన్ని దాల్చి ఏం చేస్తారో చూడు అని తన గొంతును తానే నొక్కుకునే ప్రయత్నం చేస్తుంటే ఇక ఒక్కసారిగా అంతవరకు ఉన్నటువంటి అమ్మ రూపం కొంచెం భయంకరంగా మారిపోయింది. మనిషి యొక్క ముఖ కవలికలు మాత్రమే కాదు, శరీరం అంతా కూడా ఓ రకంగా అయిపోతుంది. అసలు తాను మా అమ్మ అన్నట్టుగానే లేదు, చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది. ఇక అప్పటికే అమ్మ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. తలపై జుట్టంతా కూడా విరబూసుకుని కోపంతో గట్టిగా అరుస్తూ ఆ క్షణంలో అసలు తాను వేరే మనిషిలా మారిపోయింది. ఇక గాలి పట్టింది అని నాన్నకు తెలియటంతో తనకు బాగా తెలిసిన ఒక పరిహారాన్ని చేసి అమ్మను పడుకోబెడదాము అనుకున్నారు. కానీ తాను మాత్రం మునుపటిలా తన గొంతును తానే నొక్కుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఈసారి ఆ అమ్మాయి తన పక్కనే ఉన్నట్టు, తనతో మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తిస్తుంది. మమ్మల్ని అమ్మ దగ్గర ఉండమని పరిగెత్తుకుని వెళ్ళి పక్కింట్లో ఉన్నటువంటి మామయ్య దగ్గరకు వెళ్ళారు. మీ అక్క పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఏ క్షణం ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. మన ఊళ్ళో నాగలం ఉంది కదా, ఒక్కసారి అక్కడికి తీసుకువెళ్దాం, వస్తావా అని పిలిచారు. ఇక అందుకు మా మామయ్య, బావా మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇది అర్ధరాత్రి వేళ, పైగా బయట కూడా వర్షం బీభత్సంగా పడుతుంది. ఈ టైంలో మన అక్కను తీసుకుని ఎలా వెళ్తాం? ఈ రాత్రికి ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఉదయాన్నే చూద్దాము అని చెప్పి వెళ్ళిపోమన్నారు. ఇక ఏమీ చెయ్యలేక నాన్న వెనక్కి తిరిగి వచ్చి ఇంకా ఇంట్లో అడుగు పెట్టబోయేసరికి మళ్ళీ అమ్మ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇక ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నటువంటి నాన్న అంత వర్షంలోనే సైకిల్ తీసి అమ్మను తన ముందు కూర్చోబెట్టుకుని మా ఇద్దరినీ సైకిల్ వెనుక కూర్చోబెట్టి అంత జోరుగా వాన పడుతుంటే అప్పటికప్పుడు మా ముగ్గురిని సైకిల్ పైన తీసుకుని మా వీధికి సుమారుగా కొద్ది దూరంలో ఉన్నటువంటి నాగులమ్మ ఇంటికైతే తీసుకువెళ్ళారు. నిజానికి తన పేరు లక్ష్మమ్మ. సుమారుగా 70 ఏళ్ల వయసులో ఉన్న వృద్ధురాలు. తనకు నాగులమ్మ అనే అమ్మవారు ఆవహిస్తూ ఉంటుంది. అందుకే అంతా కూడా ఆ బామ్మను నాగులమ్మగా పిలుస్తూ ఉంటారు. ఇక నాగులమ్మ దేవత ఆవహించే సమయంలో ఇలాంటి దెయ్యాలను వదిలికొట్టడంలో ఆమె చాలా స్పెషల్. మరి మేము అంత రాత్రి వేళ వెళ్ళినప్పటికీ తలుపు కొట్టగానే లేచి మా దగ్గరకు వచ్చింది. ఇక అమ్మ పరిస్థితిని గమనించి మమ్మల్ని ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అంతా ఇంట్లో కూర్చుంటే ఇక ఆ బామ్మ
తలపై జడలు కట్టిన జుట్టంతా క్రిందకు విడిచిపెట్టి నాగులమ్మ దేవతను తలుచుకోగానే అమ్మవారు వెంటనే తనపైకి వచ్చింది. ఇక వెంటనే మా అమ్మ యొక్క నుదిరి భాగాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ నుదురు గట్టిగా నొక్కుతుంటే అమ్మ చిరాకు పడుతూ నొప్పిగా ఉన్నట్టు విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ బామ్మ మాత్రం విడిచిపెట్టడం లేదు. నొప్పిని భరించలేక అమ్మ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి. అయినా సరే నుదురు మరింతగా పట్టింది. ఎంతసేపుని ఇలా చేస్తావే, నన్ను విడిచిపెట్టు అని మా అమ్మ గట్టిగా అరిచేసరికి, పాపం పుణ్యం తెలియని దీన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు, మరి వాళ్లకు బాధగా ఉండదంటావా చెప్పు అని కోపంతో అరుస్తూ తన చేత్తో అమ్మ చెంపపైన గట్టిగా 3 సార్లు కొట్టింది. ఇక ఆ దెబ్బలకు ఆ దెయ్యం భయపడిపోయింది. వెంటనే తన నుదుట బొట్టు అమ్మ నుదుట పెట్టి ఇప్పటికీ ఇది విడిచిపెట్టింది. కానీ ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ ఆత్మ దానంతటా అదిగా రాలేదు. మీ వాళ్ళే, నీ భార్య రక్త సంబంధీకులే. కాల్చుకుని మరణించినటువంటి వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆత్మను బంధించి నీ భార్య పైన దాన్ని బలవంతంగా ప్రయోగించి చేతబడి చేశారు. ఈ చేతబడి ఎలా చేశారు అంటే ఈమె పూర్తిగా పిచ్చిదానిగా మారిపోవాలి. తన కోసం నువ్వు హాస్పిటల్లో తిరుగుతూ అప్పులు పాలు కావాలి. అలా చేసి చేసి చివరికి నువ్వు నాశనం అయిపోవాలి. ఆ తర్వాత పూర్తిగా కటిక దరిద్రంలోకి వెళ్ళిపోయాక అప్పుడు నీ భార్య ప్రాణం పోతుంది. ఇది నీ భార్య పైన చేసినటువంటి ఓ భయంకరమైన చేతబడి. ఇప్పుడు దాన్నైతే వేరు చేశాను, కానీ అది నాకు పూర్తిగా దొరకటం లేదు. ఈ తాయెత్తును తన మెడలో కడుతున్నారు. ఇప్పటికైతే ఏమీ కాదు, కానీ ఇంటికి వెళ్ళగానే ఇదిగో ఈ మేకుల్ని ఇరువైపులో ఉన్నటువంటి గుమ్మాలకు కట్టమని మొత్తం 20 మేకులు నాన్న చేతిలో పెట్టింది. అలాగే వచ్చే ఆదివారం నాటికి మళ్ళీ నా దగ్గరకు తీసుకురా, పూర్తిగా నయం చేస్తాను అని చెప్పింది. సరే, కానీ నా భార్యకు రక్త సంబంధీకులకి చేతబడి చేశారు అంటున్నారు కదా, వారెవరో చెప్పగలరా అని ఎంతో బాధగా అడిగారు నాన్న. ఒరేయ్, తన రక్త సంబంధీకులు ప్రత్యేకంగా ఎక్కడో లేరు, నీ పక్కనే నీ పంచనే ఉన్నారు అని చెప్పింది నాగులమ్మ. ఇక ఆ మాట చెప్పగానే అప్పుడే మాకు అర్థమైంది. మా బావ మరిదే అంటే మా మామయ్యే చేశారు అని నాన్నకు తెలిసిందే. నిజంగానే తనే ఈ పని చేశాడా తల్లి అని అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలరా, వాడే దీన్ని చేశాడు అంటే ఎవరితోనూ చేయించకుండా తనే స్వయంగా చేశాడా అని మళ్ళీ అడిగాడు. అవును, వాడికి ఇంతవరకు అటువంటి అలవాటే లేదురా. కానీ ప్రత్యేకంగా కొన్ని రోజుల క్రితమే విద్యను నేర్చుకుని మీకు దగ్గరలో ఉన్న శ్మశానంలో నివసిస్తున్నటువంటి వయసులో ఉన్నటువంటి అమ్మాయి ఆత్మతో ప్రయోగాన్ని జరిపాడు. అలా చెప్పేసరికి నాగులమ్మ మాటలు విన్నటువంటి నాన్న దిగ్భ్రాంతికి గురయ్యాడు. సొంత అక్క కోసం ఒక తమ్ముడు ఇలా తెగించాడా? కారణమేంటమ్మా అనగా, ఇంకేముంటుందిరా, మీ ఎదుగుదలను చూసి వాడు ఈ పని చేశాడు అనేసరికి మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. ఇక నాగులమ్మతో చెప్పి తనకు దండం పెట్టి మేమంతా కూడా ఇంటికొచ్చేసాం. తాయెత్తు కట్టగానే అమ్మ నార్మల్ అయింది. ఇక ఆ టైంలో ఇంటికి వెళ్ళిన మరుక్షణమే అమ్మని ఇంట్లో వదిలిపెట్టి నేను, అక్క, నాన్న కలిసి ముందు ఉన్నటువంటి గుమ్మానికి 10 మేకులు, మా ఇంటి వెనుక ఉన్నటువంటి గుమ్మానికి మరో 10 మేకులైతే కొట్టాం. అంతే. అప్పటి నుండి 3 రోజుల వరకు ఇంకా ఎటువంటి సంఘటన కూడా మా అమ్మకైతే జరగలేదు. కానీ ఆ రోజు రాత్రి అమ్మకు హఠాత్తుగా నెలసరి సమయం అంటే పీరియడ్స్ వచ్చాయి. ఇక అప్పటికప్పుడు ఇంట్లో ఉన్నటువంటి బాత్రూంలో స్నానం చేసుకుని బట్టలు మార్చుకుంది. ఆ బట్టల్ని ఇంటి వెనుక తొట్టె వద్ద విడిచిపెట్టి ఉదయాన్నే ఉతుకుదామని అలా బట్టల్ని అక్కడే వదిలేసి వెంటనే తిరిగి ఇంట్లోకి వచ్చేసింది. కానీ అప్పటికే ఆత్మ అమ్మ కోసం వెతుకుతూ ఉండేది, అంటే అక్కడే తిరుగుతుంది. ఇక ఆ సమయంలో అమ్మ బయట అడుగు పెట్టేసరికి అప్పుడే మళ్ళీ ఆవహించాలి అనుకుంది. కానీ మా అమ్మ మెడలో తాయెత్తు ఉండటంతో ఏమీ చెయ్యలేకపోయింది. అది ఇంటి పక్కనే ఉన్న గోడ వద్ద నిల్చొని మేము ఏం మాట్లాడుకుంటున్నామో రహస్యంగా వినాలని చూస్తుంది. ఇక నాన్న అమ్మను పిలిచి, ఇది పీరియడ్స్ వేళ కదా,
నీ మెడలో కట్టిన తాయెత్తు శక్తి కోల్పోయి ఉంటుంది. రేపు వెళ్ళి ఇంకో తాయెత్తైతే తీసుకువస్తాను. అంతవరకు జాగ్రత్త. ప్రాణం పోయినా సరే ఇంటి బయట మాత్రం అడుగు పెట్టొద్దు. అలా జాగ్రత్తలు చెప్పారు. ఇక అందుకు అమ్మ కూడా సరే అంతే. కానీ ఆ టైంలో మెడలో ఉన్నటువంటి తాయెత్తును తీసేయాలి. అలా మా నాన్న అమ్మ మెడలో ఉన్నటువంటి తాయెత్తును తీసి వెంటనే పక్కన పడేశారు. ఇదంతా కూడా మాయదారి ఆత్మ వింటుంది. ఇక అప్పుడే అది అనుకుంది, వీడు తాయెత్తును తీసుకొచ్చేలోగా ఏ అవసరమైనా సరే ఇది ఇంటి బయట అడుగు పెడుతుంది. ఆ క్షణమే దీన్ని ఆవహించి ఎలా అయినా చంపేయాలి అనుకుంది. సమయం కోసం ఎదురు చూస్తూ రాత్రి నుండి అది మా ఇంటి చుట్టూ కూడా తిరుగుతుంది. కానీ అమ్మ మాత్రం ఇంటి బయట అడుగు పెట్టలేదు. ఇక ఆత్మకు చిరాగ్గా అనిపించే ఎంతసేపుని ఇక్కడే ఉండాలి, ఇది ఇంటి బయటకు వచ్చేలా లేదు. ఇక నేనే ఇంట్లోకి వెళ్తాను అని ప్రవేశించే ప్రయత్నం చేసింది. కానీ ఇంటికి ఇరువైపులా గుమ్మాల వద్ద మేకులు కొట్టి ఉండటంతో లోపల అడుగు పెట్టలేకపోయింది. ఇంకా ప్రయత్నిస్తుంది కానీ దానివల్ల కావటం లేదు. ఇక బయటకు వెళ్ళినటువంటి నాన్న ఇంకా రావటం లేదు. ఇక అప్పటికే దాదాపుగా మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. అది మండు వేసవికాలం. 15 రోజుల క్రితం మా ఇంటి నుండి 3 ఇళ్ళు దాటాక ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నయ్యకు కొత్తగా పెళ్ళయింది. అదే కారణంతో వారి ఇంటి బయట పెళ్లి పందిరి అలాగే ఉంది. ఎండ దాటికి తట్టుకోలేక మా వీధిలో కుక్కలన్నీ అక్కడికి చేరుకుని పందిరి నీడలో హాయిగా పడుకుంటే అంతవరకు ఇంటి ఇరుపంచెలా తిరుగుతున్న ఆత్మ ఇక దానిలో ఓపిక లేక ఏదో ఒకటి చేసి ఇంట్లోకి ప్రవేశిద్దాము అని వచ్చింది. అంతే, ఆత్మ అటువైపుగా రావటంతోనే అంతవరకు విశ్రాంతి తీసుకుంటున్న కుక్కలన్నీ గట్టిగా మొరగటం మొదలుపెట్టాయి. అవి మొరగటం చూసి వీధిలో అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఒక మనిషి మధ్యలో ఉండగా వారి చుట్టూ అవి వస్తే ఎలా ఉంటుందో అచ్చం అలానే చేస్తున్నాయి. ఇక ఆత్మను చూసి దాని చుట్టూ చేరి దాన్ని అక్కడి నుండి తరిమి వెయ్యాలని చూస్తుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న వీధిలో వాళ్ళంతా హడిలిపోయారు. ఎందుకంటే అవి అలా అరుస్తున్నాయి. ఇక వాటి మధ్యలో ఇరుక్కున్న ఆత్మ వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే కుక్కలు కూడా దాని వెంటే పరుగు పెడుతున్నాయి. ఇక అప్పటికే అది భయపడిపోవటంతో ఏదో ఒకటి చేసి తప్పించుకుందాము అనుకునే సమయానికి మా ఎదురింట్లో ఉండే లలితక్క అప్పుడే తలకు స్నానం చేసుకుని వెంటనే ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకున్నాక బీరువా అద్దం ముందు నిల్చొని తల అయితే దువ్వుకుంటుంది. తన జుట్టు కూడా చాలా పొడుగు. ఇక ఆ టైంలో స్నానం చేయటమే కాకుండా జుట్టు కూడా విరబోసుకుని తల దువ్వుకుంటున్నటువంటి లలితక్కను చూసి ఇదే సరైన వేళ, ఈ కుక్కలను ఎలా విడిచిపెట్టాలా లేవో. ఇక అప్పటికే భయపడుతున్న ఆత్మ మెల్లగా వాటి నుండి తప్పించుకుని ఎదురింట్లోకి ప్రవేశించి అద్దం ముందు నిల్చుని అటు తిరిగి తలదువ్వుకుంటున్న లలితక్క వెనక్కి వెళ్ళి నిల్చుంది. అలా లలితక్క వెనక్కి వెళ్ళి నిలబడ్డటువంటి ఆత్మ ఒక్కసారిగా అద్దంలో కనిపించింది. ఇక పూర్తిగా కాలిపోయిన శరీరంతో ఉండే వికృత రూపంలో కనిపిస్తున్నటువంటి ఆ రూపాన్ని అద్దంలో చూసినటువంటి లలితక్క ఒక్కసారిగా భయంతో గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే పడిపోయింది. ఇంకేముంది, అక్క భయపడి క్రింద పడగానే అదే అదునుగా భావించిన ఆత్మ ఒక్కసారిగా తనను పట్టేసుకుంది. ఇక లలితక్క ప్రవర్తన భిన్నంగా మారింది. అసలు అలా ఎందుకు అరిచింది, క్రింద పడిపోవటానికి కారణమేంటని వారంతా కూడా వెళ్ళి చూస్తే లలితక్క వారందరినీ కూడా కొత్త వాళ్ళని చూస్తున్నట్టుగా చూసి, ఎందుకలా నా చుట్టూ గుమ్ముగూడారో, ఎప్పుడూ మనుషులు చూడనట్టుగా పదే పదే నన్నే చూస్తారేంటి, ఆ విధంగా మాట్లాడుతుంటే అక్క వాళ్ళ అమ్మ మరి అలా ఎందుకు అరిచావో అని అడగ్గా, అలా ఎందుకు పడిపోయావో అని అడగ్గా, ఏదో సరదాగా పనిచేశాను, ఆ మాత్రం దానికి ఇంతమంది వచ్చేస్తారా అని వేరే గదిలోకి వెళ్ళిపోయింది. ఇక అది మొదలు చేతబడి చేసి ప్రయోగించినటువంటి ఆత్మ అమ్మను విడిచి లలితక్కను ఆవహించేసింది. ఇక ఆ రోజు నుండి లలితక్క ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. సరిగ్గా భోజనం చేయటం లేదు. శరీరం అంతా ఏదో పాకుతున్నట్టు జాగ్రత్తగా 2 చేతులతో శుతిమత్తగా తడుముతూ తన శరీరానికి ఏదో అయినట్టు మాటి మాటికి ఇలా చూసుకోవటం మొదలుపెట్టింది. ఇక అంతలోనే ఏడవటం. ఏం జరిగిందని ఎవరైనా అడిగితే
ఒళ్ళంతా కాలిపోయినట్టుగా మంట పెడుతుంది అని చెప్పేది. ఎప్పుడూ లేనిది ఇలా ప్రవర్తిస్తుందేంటి? ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య ఉందేమో అన్న అనుమానంతో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి హాస్పిటల్కు తీసుకువెళ్ళి డెర్మటాలజీ అనగా చర్మ వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్టుకు చూపించారు. కానీ ఎటువంటి సమస్య లేదని చెప్పారు వారు. ఇక వాళ్ళు మరీ బలవంతం చేయగా వారి కోరిక మేర మెడిసిన్ ఇచ్చి ఇంటికి పంపారు. ఒకవైపు మందులైతే వాడుతుంది, కానీ తన ప్రవర్తన మాత్రం అదే విధంగా ఉంది. అలా 1 వారం రోజులు మాత్రమే అయింది. ఆ తరువాత ఒకరోజు బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి లలితక్క ఎక్కడికో వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 12 అవుతుంది. అయినా సరే అక్క ఇంటికి రాలేదు. ఇక ఉదయమనగా ఇంటి నుండి వెళ్ళినటువంటి లలిత ఇంకా ఇంటికి రాలేదని తన భర్తతో ఆమె చెప్పగా వెంటనే లలితక్క వాళ్ళ నాన్న తనను వెతుక్కుంటూ స్నేహితురాళ్ళ వద్దకు వెళ్ళి కలిశాడు. వారంతా కూడా లలిత అక్కడకు రాలేదు అని చెప్పారు. మరి ఏమైపోయిందని అలా వెతుక్కుంటూ వస్తుంటే లలితక్క వాళ్ళ నాన్న స్నేహితుడైనటువంటి ఓ వ్యక్తి వాళ్ళ నాన్నకు ఎదురుపడి, లలితను మీరేమైనా అన్నారా ఏంటి? ఎందుకలా ఉంది అని అడిగారు. ఎలా ఉంది? తనకేమైంది అని కంగారు పడుతూ అడగ్గా, తనకేం కాలేదు, కానీ ఇప్పుడే నేను మా వీధి వెనకాల నడుచుకుంటూ వస్తుంటే అదే రోడ్డులో ఉన్నటువంటి శ్మశానం దగ్గర ఒక చెట్టు కింద నిల్చొని కనిపించింది. నేను తన దగ్గరకు వెళ్ళి ఈ టైంలో ఎక్కడున్నావేంటమ్మా అని అడిగితే తానేమీ సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ అడిగే ప్రయత్నం చేశారు. ఇక నాకు కూడా సమాధానం ఇవ్వలేదు. ఎవరో కొత్త మనిషిని చూసినట్టుగా చూసిందిరా, అలా కంగారు పడుతూ వెళ్ళిపోయింది అనగా, ఎక్కడికి వెళ్ళిందే? అయినా లలిత శ్మశానం దగ్గర ఉండటం ఏంటి? పోనీ చూసావో అనుకో, ఇంటికి తీసుకురావాలి కదా అని చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను. అనవసరంగా ఏమీ కంగారు పడుకో. తాను కంగారు పడుతూ అలా వెళ్ళిపోతుంటే మా అమ్మాయిని పిలిచి లలితను మా ఇంటికి తీసుకురమ్మన్నారు. కానీ తనతో రాను అని చెప్పిందట. అంతేకాదు, ఎవరి ఇళ్లల్లో పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళనని కూడా చాలా గట్టిగా మాట్లాడుతుందిరా. అమ్మాయి ప్రవర్తన చూస్తుంటే నాకే అనుమానంగా ఉంది అని చెప్పారు. ఇక లలిత ఆ విధంగా మాట్లాడడం అమ్మాయికి కూడా కొత్తగా అనిపించిందిరా. కానీ ఇంట్లో ఏదో గొడవ జరుగుంటుంది అని గ్రహించి నాతో ఆ విషయాన్ని చెప్పి, దీనికి మామూలుగానే చిరాకు చాలా ఎక్కువ, అందులోకి గొడవ పడినప్పుడు మాత్రమే ఇలా ప్రవర్తిస్తుంది. ఒంటరిగా వదిలితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందేమో అని ఇప్పుడే మా అమ్మాయి మీ పిల్లని తీసుకుని మీ ఇంటికి బయలుదేరింది అని చెప్పారు. అలా చెప్పడంతో వాళ్ళ నాన్న వేగంగా ఇంటికి తిరిగి వస్తుంటే సరిగ్గా అప్పుడే లలితక్క వాళ్ళ అమ్మ ఎదురుపడింది. ఏమయ్యా, అమ్మ ఇంటికి వచ్చేసింది. ఆ విషయం చెప్పడం కోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అనగా, ఇక లలితక్క వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా ఇంటికైతే వచ్చారు. ఇక వారు ఇంటికి వెళ్ళేసరికి లలిత అయితే ఇంట్లోనే ఉంది. కానీ వారితో మాట్లాడడం కానీ ఇష్టంగా చూడటం కూడా లేదు. ఇంతలో తాను వేరే గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. వెళ్ళి పడుకుంది అని అనుకున్నారు. ఆ పడుకోవటం రాత్రి 12 గంటల వరకు కూడా నిద్ర లేవలేదు. ఇక వాళ్ళు కూడా ఎందుకో మనసు బాగాలేదు కదా అని తనని డిస్టర్బ్ చేయటం ఎందుకని వదిలేశారు. ఇక ఆ టైంలో తాను ఒక్కసారిగా లేచి తలుపు తెరిచేసరికి లలితక్క నేరుగా మళ్ళీ అదే శ్మశాన వైపుగా నడిచి వెళ్ళటాన్ని గమనించారు. ఇలా వెళ్తున్నటువంటి లలితక్కను ఇద్దరూ కలిసి లాగుతుంటే తాను మాత్రం అక్కడికే వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఈలోగా వీధిలో జరిగే అలికిడికి వీరి అరుపులకి మరికొద్ది మంది నిద్రలేచి అక్కను వారంతా కలిసి బలవంతంగా ఇంటికి లాక్కొచ్చారు. రూమ్లో పెట్టారు, తలుపులు క్లోజ్ చేశారు. ఇక తెల్లవారే వరకు కూడా తనను అదే గదిలో ఉంచారు. ఉదయం లేచి తలుపులు తీసినా సరే తాను మాత్రం బయటకు రావటం లేదు. అది మొదలు తాను అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టయిపోయింది. ఎవరితోనూ మాట్లాడదు, భోజనం చెయ్యదు, గది నుండి బయటకు రాదు. ఎవరైనా బయటకు తీసుకొస్తే అయినా సరే రాకుండా నిరాకరించేది. ఒకరోజు అయింది. ఇక ఉదయం నుండి భోజనం లేకపోయేసరికి వాళ్ళ అమ్మ రాత్రివేళ భోజనాన్ని గదిలోకి తీసుకువెళ్ళింది. అయినా సరే తింటలేదు. ఇంతలో వాళ్ళ అమ్మ పైన దాడి చేసి మరి ఆమెను బెదిరించి ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసింది. అక్కడి నుండి నేరుగా శ్మశాన వైపుగా పరుగులు పెడుతుంటే వీరంతా కూడా లలితక్కను బలవంతంగా తీసుకొచ్చారు.
అయినా సరే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళాలనుకుంటుంది. ఇక అప్పుడు వీధిలో వాళ్ళు తన ప్రవర్తన చూస్తుంటే ఏదో అయినట్టుగా ఉంది. ఎవరికీ చూపించకుండా ఏం చేస్తున్నారు, కనీసం ఎక్కడికైనా తీసుకువెళ్తే మంచిది అనగా మాకు అలాంటి సంఘటనలు జరిగేటప్పుడు నాగులమ్మ తానే వెంటనే గుర్తొచ్చేది. ఇక ఆ క్షణమే లలితక్క వాళ్ళ నాన్న మా ఇంటికొచ్చి నాన్నను కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళారు. ఇక అంతా అక్కడికి చేరుకుని నాగులమ్మను కలవగా తాను నాగులమ్మ దేవతను మళ్ళీ ఆవాహనం చేసుకుని వెళ్ళి తన ముందు కూర్చుంది. అలా కూర్చున్నటువంటి నాగులమ్మ మా నాన్న చూస్తూ తనని దగ్గరకు పిలిచి, నీ భార్యను ఆవహించిన ఆత్మరా అయితే ఇప్పుడు ఈ పిల్లను పట్టుకుంది. అలా చెప్పగానే వారంతా ఆశ్చర్యపోయారు. ఇదెలా జరిగింది, నా భార్యను పట్టుకున్న ఆత్మ దీని మీదకు ఎలా వచ్చింది అని అడగ్గా, ఆ రోజు మీ ఆవిడ్ను పట్టుకోవాలనుకుంది కానీ పట్టుకోలేకపోయింది. మీ ఇంట్లోకి రావడానికి వీలు లేకపోవడంతో ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళింది. అలా చెప్పగా మరి ఏదో ఒకటి చేసి దీన్ని వేరు చెయ్యమని చెప్పారు. కానీ ఇప్పటికే సమయం మించిపోయిందిరా. ఒకవేళ మనం విడిపించాలని చూసినా సరే మీలో ఎవరినో ఒకరిని తీసుకువెళ్లేందుకు చూస్తుంది. దీన్ని బంధించడం కూడా ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇది ఘోరమైన ప్రయోగంరా. అందుకు ఎవరో ఒక జీవి బలి కావలసిందే. అలా చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కంటతడి పెట్టారు. ఏదో ఒకటి చేసి అలా జరగకుండా చూడమని ప్రాధేయపడగా మీలో ఎవరికీ ప్రాణాపాయం కలగకుండా ఉండాలి అంటే ఈ ప్రయోగాన్ని నీ భార్య పైన ఎవరైతే ప్రయోగించారో తిరిగి వారే దీన్ని మరల్చగలరో అలా గట్టిగా చెప్పారు. ఆ మాట విన్నటువంటి నాన్న, ఇదెలా వీలవుతుందమ్మా, వాడొక మూర్ఖుడు, సొంత అక్క మీదే ఇటువంటి ప్రయోగం చేయటమేంటే, ఒకవేళ మేము వెళ్ళి అడిగినా సరే దానికి రుజువు లేదు కదా, నేను చెయ్యలేదు అంటాడు. మరి ఏం చెయ్యాలి అనగా, అలాగేమీ జరగదు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆవహించి ఉన్నటువంటి ఆత్మ తన గడువు ముగియటంతో తొందరగా ఇక్కడి నుండి బయటకు వెళ్ళాలి అని చూస్తుంది. కానీ ఈ అమ్మాయి తాలూకు జాతక ప్రభావం చాలా బలహీనంగా ఉందిరా. అందుకే తప్పక తీసుకువెళ్ళిపోతుంది. పోనీ నీ భార్యను తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా సరే మీ ఇంట్లో అది అడుగు పెట్టలేకపోతుంది. పోనీ ఇంకెవరైనా దీనికి లభిస్తే వాళ్ళని తీసుకువెళ్తుంది అనుకోవటానికి ఇక మీద దీనికున్నటువంటి శక్తి కూడా సరిపోదు. ఎందుకంటే ఇప్పటికే 2 మనుషుల్ని పట్టుకుంది, పూర్తిగా దాని శక్తిని కోల్పోయింది. మీరు వారి వద్దకు తీసుకువెళ్తే ఈ ఆత్మే వాడితో మాట్లాడుతుంది. ఆ తర్వాత వాడే దీన్ని దూరం చేస్తాడు. వెంటనే అక్కడికి వెళ్ళండి అని చెప్పగా ఇక ఆలస్యం చేయకుండా మా నాన్న వాళ్ళంతా కూడా ఇంటికి చేరుకుని మా మామయ్యను కబురు పెట్టారు. ఇది నువ్వు చేసినటువంటి క్షుద్ర విద్య అని అమ్మవారు చెప్తుంది. మరి ఏంటి పరిస్థితి, వెంటనే దీన్ని వేరు చెయ్యండి అనగా మా మామయ్య నాన్న వాళ్ళతో గొడవ పడేందుకు ప్రయత్నించాడు. కానీ లలితక్కను ఆవహించి ఉన్న ఆత్మ నువ్వే నన్ను ప్రయోగించావని నిజం చెప్తుంది. ఇక అప్పుడు మామయ్య ఆ పని నేను చెయ్యలేదని, అలాంటి విద్యలు నాకు రావు అని చెప్తుంటే లలితక్కలో ఉన్న ఆత్మ మాత్రం ఇది నువ్వు కొత్తగా నేర్చుకున్న విద్య, నువ్వే నన్ను ప్రయోగించావురా అలా ఒక మనిషి మాట్లాడినట్టుగా వాదిస్తుంది. ఇక అప్పటికే ఊరిలో జనమంతా వచ్చి సొంత అక్క కుటుంబాన్నే నాశనం చెయ్యాలి అనుకుంటావా దరిద్రుడా, అయినా ఎలాంటి పని చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పిద్దిరా, మనిషి పుట్టుకు పుట్టిన ఏ ఒక్కరూ ఎలా చెయ్యరు అని తలో రకంగా మాట్లాడుతుంటే ఇక అందరినీ అజమాయించేందుకు ప్రయత్నించాడు. కానీ తనలో ఉన్న ఆత్మ కూడా ఆ విధంగా ఎదురు మాట్లాడుతుంటే ఇక మామయ్య మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి కూడా లేకపోయింది. చివరికి ఆ పని నేనే చేశానని క్షమించమని అందరి కాళ్ళ మీద పడ్డాడు. సరే, నిన్ను మేమంతా ఏమీ చెయ్యము, కానీ ఇప్పుడు దీన్ని వెంటనే దూరం చెయ్యు అని మామయ్యను గట్టిగా అడిగారు. ఏదో నా బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేసేందుకు కొత్తగా ఈ విద్యను నేర్చుకున్నాను. కొత్తగా నేర్చుకోవడంతో ఈ ఆత్మను ప్రయోగించడం మాత్రమే వచ్చు, తిరిగి దాన్ని వెనక్కి తీసుకోవటం తెలీదు అనగా, సరే ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకున్నాం, మనమంతా కలిసి రేపే నాగులమ్మ దగ్గరకు వెళ్దామని చెప్పారు. ఇక ఊరంతా కూడా ఏకమైంది. ఇక మామయ్య కూడా అప్పటికే సిగ్గుతో తలదించుకున్నాడు. అక్కడకు వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. ఇక మరుసటి రోజు సుమారుగా మా వీధిలో సగం మంది జనం
నాగులమ్మ ఇంటికైతే వెళ్ళారు. ఇక అక్కడికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పగా దాన్ని దూరం చేయటం నా వల్ల కాదని చెప్తుంది. అయితే కొత్తగా అప్పుడే నేర్చుకున్న విద్య కనుక వెనక్కి రప్పించడం కూడా తనకు తెలియదని మామయ్య వాపోతున్నాడు. ఇక ఏం చెయ్యాలో కూడా తెలియని దిక్కుతోచని పరిస్థితి. లలితక్కను ఆవహించి ఉన్న ఆత్మ ఎక్కడికో వెళ్లేందుకు చూస్తుంది. ఇక ఆ క్షణం అక్కడ పరిస్థితిని చూస్తుంటే అందరిలోనూ ఆశ్చర్యం. ఎవ్వరూ కని విని ఊహించని ఘటన అది. మరి ఏం చెయ్యాలి, ఆత్మను ఎలా దూరం చెయ్యాలో అర్థం కాక వారంతా తలలు పట్టుకున్న వేళ చివరికి నాగులమ్మ మామయ్యను వేరే గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ రేపటికల్లా ఈ అమ్మాయిని ఆవహించిన ఆత్మ ఈమెను విడిచిపెడుతుంది. ఈ ఒక్కరోజు కళ్ళు మూసుకోండి అని నాగులమ్మ అక్కడి నుండి అందరినీ పంపిద్ది. అంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక రాత్రి నిద్రపోయే వేళ కూడా ఆత్మ ఇంకా లలిత దేహంలోనే ఉంది. మరి ఎలా విడిచిపెడుతుందని మా వాళ్ళంతా కళ్ళ కాయలు కాసేలా చూస్తుంటే ఒకవైపు మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మామయ్యను తిడుతున్నారు. అసలు ఇటువంటి పని చెయ్యాలని నీకు ఎందుకు అనిపించింది? ఈ విషయం ఊరంతా తెలిసిందే. మన గురించి తలో రకంగా మాట్లాడుతున్నారు. చిన్న పెద్ద అంతా కూడా మామను తిడుతుంటే తాను మాత్రం ఏం మాట్లాడకుండా తల దించుకొని తనలో తాను కుమిలిపోతున్నాడు. ఇలా ఆ రోజు గడిచింది. అది రాత్రి వేళ కావటంతో సరే ఉదయానికల్లా ఏం జరుగుతుందో చూద్దామని అంతా కూడా నిద్రపోయారు. అది ఉదయం 5 గంటల సమయం. అప్పుడే అమ్మా నాన్న అంతా నిద్రలేస్తున్నారు. ఇంతలో మామయ్య వాళ్ళ ఇంటి నుండి ఒకటే ఏడుపులు. ఇక వారితో పాటు ఊరి జనం అంతా కూడా వెళ్ళి చూశారు. అలా వెళ్తే మామయ్య వారి ఇంటి మధ్య గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. అంతా ఆశ్చర్యపోయారు. మరి వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నటువంటి లలితక్క మాత్రం సాధారణంగా కనిపించింది. అందరితోనూ మాట్లాడుతుంది. ఒకవైపు మామయ్యను చూసేందుకు ఆ ఇంటికి కూడా వచ్చింది. ఇక అప్పటికే అర్థమైంది, ఏదో ఒక ప్రాణాన్ని తీసుకునేందుకు సిద్ధపడిన ఆత్మ లలితక్కను వదిలేసి మామయ్యను చంపిందని. ఆ తరువాత తెలిసిందేంటంటే నాగులమ్మ మామయ్యను వేరే గదిలోకి తీసుకువెళ్లే వేళ నువ్వు ఇప్పటికే నింద మోసావు, ఇక బ్రతుకున్నా ఏమీ చెయ్యలేవు, ఏం జరిగినా అంతా నిన్నే తిడతారు, పైగా కొన్నాళ్ళకు నిన్ను అలానే వదిలేస్తారు, ఇప్పటికే నీ కుటుంబం కూడా నిన్ను దూరం చేసుకుంటుంది, మరి ఇలాంటప్పుడు నువ్వు బ్రతుకుండి ఏం సాధిస్తావు? అదేదో నువ్వు చేసిన తప్పుకు నువ్వే శిక్ష అనుభవించు, అప్పుడు అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నేను చెప్పాల్సింది నీతో చెప్పాను, ఆ తరువాత నీ ఇష్టం అంది. కొద్దిసేపు ఆలోచించిన మామయ్య ఇక తాను చేసినటువంటి తప్పుకు తానే బలవ్వడం జరిగింది. ఇక ఆ తరువాత ఆ విధంగా జరిగింది అని అందరికీ అర్థమైంది. అందుకే లలితక్కను ఆవహించి ఉన్నటువంటి ఆత్మ తనను విడిచిపెట్టి మామయ్యలోకి వెళ్ళి తనంతట తానే ఆ విధంగా చనిపోయేలా ప్రేరేపించింది. అయితే ప్రజలంతా కూడా మాట్లాడుకునే మాటలేంటంటే, సొంత అక్కనే చంపాలని ఇలాంటి పాడు పని చేసి వాడు చాలా సిగ్గుపడ్డాడు, ఎవడు తీసిన గోతులో వాడే పడ్డాడు అనుకున్నారు. ఏది ఏమైనా సరే తను మా సొంత మామయ్య, తండ్రి తర్వాత కన్న తండ్రి లాంటివాడు. అదే కారణంతో మమ్మల్ని నాశనం చెయ్యాలి అని ప్రయత్నించినటువంటి మామయ్యను ఆ క్షణం కూడా మేము వదులుకోలేకపోయాం. కారణం ఏంటంటే రక్త సంబంధం కావటమే. అమ్మతో సహా మేమంతా కూడా బాధపడ్డాం. చేసేదేమీ లేదు, జరగరానిది ఎలాగో జరిగిపోయింది, జరిగిన దేన్ని మార్చలేము. ఇది మా అమ్మ జీవితంలో ఎదురైనటువంటి సంఘటన అని. ఇలాంటి ఒక సంఘటన ఇంకెప్పుడు ఏ ఒక్కరి కుటుంబంలో కూడా ఎదురు కాకూడదని మేమంతా కూడా బలంగా నమ్ముతున్నాం. అందుకే ఈ సంఘటనను మీ అందరికీ తెలియజేస్తే ఈ వీడియోను చూసిన తరువాత అటువంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని ఈరోజు ఈ వీడియో రూపంలో మీ అందరికీ తీసుకురావటం జరిగింది. మరి మీరేమంటారు? ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేస్తే మీరు పెట్టే ప్రతి కామెంట్ని చదివి రిప్లై ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి వీలైతే షేర్ కూడా చేయండి.
ఇటువంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, మరి మీరు కూడా మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని, మీకు తెలిసినటువంటి భయంకరమైన కథల్ని మా అందరితోనూ పంచుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి వెంటనే మెసేజ్ చేయండి, లేదా మెయిల్ రూపంలో కూడా సెండ్ చేయవచ్చు. నెక్స్ట్ ఒక అద్భుతమైన హారర్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం.